గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై టీడీపీ నేత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదని ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన అత్యంత ఘోరమైన ఘటనగా భావించాలన్నారు. ఈ కుంభకోణంలో వచ్చిన కమిషన్లు హవాలా రూపంలో పంపిణీ చేయడం, నాసిరకం మద్యం విక్రయాల వల్ల చాలా మంది చనిపోవడం, లక్షల్లో కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు అనేక ఘటనలు ఉన్నాయన్నారు. దీనిపై ఇప్పటికే 300 పేజీల ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇటీవల వైసీపీ నేతలు ఇస్తున్న వివరణలు పూర్తి అవాస్తవమని, అమలు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకుల చేతుల్లో వ్యాపార సంస్థలుగా మారి ఇప్పుడు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారి ముఖ్యమైన సూత్రధారి, పాత్రధారి, వారి కింద పనిచేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, భూమేటి చాణిక్య, తుక్కేకుల ఈశ్వర్ కిరణ్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, పల్లా దిలీప్, వీళ్ళ పైన మిథున్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చదివిన పేర్లు ఎవరండి? ఈ యొక్క మద్య కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు అన్ని విధాలుగా కర్త క్రియా కర్మగా వ్యవహరిస్తూ ఈ మద్యం కుంభకోణంలో, మళ్ళీ కుంభకోణం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నాసి రకమైన జే బ్రాండ్స్ని తయారు చేస్తున్న డిస్టిలరీస్ దగ్గర కమిషన్ రూపంలో ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తే ఆ డబ్బుని మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ కింద చదివిన పేర్లందరూ ఆ డబ్బుల్ని హవాలా రూపంలో పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి చేరవేసిన వాళ్ళు. దాదాపు నెలకి 50 నుంచి 60 కోట్లు, 50 నుంచి 60 కోట్లు డబ్బు బ్లాక్ మనీ, డిజిటల్గా మనీని స్వైపింగ్ ద్వారా కానీ, ఫోన్పేల ద్వారా కానీ ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవు. 100కి 4%, 3%, మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్న డబ్బులు ఏ డిస్టిలరీస్ వాళ్ళకి ఎక్కువగా కమిషన్లు ముట్టడి చేశారో, ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ సరుకు ప్రభుత్వం కొనుగోలు చేసి అది అతి నాసి రకమైన మందు అయినా సరే బడుగు బలైన వర్గాలు, ప్రజలు, పేదోళ్ళు అనేక మంది, వేల మంది చనిపోయారు ఆ మందు తాగి. కొన్ని లక్షల మంది కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, మీరే సాక్ష్యం మీడియా వాళ్ళు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు అనేక మాధ్యమాల్లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో, సార్ నా కిడ్నీ పాడైపోయింది మందు తాగి, సార్ నా లివర్ పాడైపోయింది, నా గుండె మంట, కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, కళ్ళు కనపడట్లేదు. తీరా చూస్తే వాళ్ళ వయసు ఎంత అండి? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 40 ఏళ్ళు. కొన్ని వేల మంది పట్టున పెట్టుకుంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన కుంభకోణాన్ని చిత్తుడుకు ఉత్తుడు చిట్టాలాగా ఛార్జ్షీట్ 300 పేజీల పైన ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులకు సమర్పించి ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంటే మా జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.